జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది మనకు తెలిసే ఉంటుందండి. జగన్ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్లో ముడుపులు వసూలు నుంచి పంపిణీ వరకు పక్కా పథకం ప్రకారం చేశారండి వాళ్ళు. ఎందుకంటే మద్యం డీలర్ల నుంచి ముడుపులు వసూలు చేశాక పెద్దలకు చేరువేసేవారు. ఇదంతా లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి రాజకసిరెడ్డి డైరెక్షన్లో జరిగింది. నిందితులు లిక్కర్ స్కామ్ పంపిణీకి ముందు ఈడోలు తీశారంట. ఈడోలు తీసి దండ్లల్లో దాచిన డబ్బుల వివరాలను సెల్ ఫోన్లో చిత్రీకరించారంట. అంటే ఈ డబ్బులు ముడుపులు వచ్చిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టారు, ఎంత పెట్టారు, 500 రూపాయల కట్లెన్ని అనేది కూడా వాళ్ళు ఈడోలు తీసి సంబంధ వ్యక్తులకు అంటే పైనుండి వాళ్ళకు పంపించేశారంట. ఎన్నికల తర్వాత ఊహించిన ఫలితం రావడంతో అప్రమత్తమైన రాజకసిరెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న వసూళ్లు నెట్వర్క్లోని ప్రతి వ్యక్తిని హైదరాబాద్కు పిలిపించి వారి సెల్ ఫోన్లు తీసుకున్నాడు. ప్రతి ఫోనుకు కనీసం ₹1,00,000 తగ్గకుండా వారికి ఇచ్చేసి కొత్త ఫోను తీసుకోవాలని కూడా సూచించారు. చూడండి, ఈ రాజకసిరెడ్డి గారు ఏం చేశారంటే ఈ లిక్కర్ స్కామ్లో ఫోటోలు తీశారు డబ్బులు. ఎక్కడ అంటే చూడండి, ఇది లిక్కర్ స్కామ్లో కట్టలు గుట్టలు అంటే కట్టలను ఎలా పెట్టారు, ఎన్ని గుట్టలు ఉన్నాయి, 500 రూపాయల కాగితాలు ఎన్ని అనేది ఆ డోన్లలో వాళ్ళు దాచిపెట్టిన డెన్లలో ఉంటాయి కదా, డెన్లు అంటే వాళ్ళు తీసుకున్న అపార్ట్మెంట్లు, ఇండ్లు అనుకోండి. ఆ కట్టలను ఎలా పెట్టారు, ఏమేమి ఉన్నాయనేది కూడా కట్టలు దృశ్యాలను వీడియో తీశారు. వీడియో తీసి అది టెక్నాలజీ తీసేశారు. తర్వాత ప్రభుత్వం మారిపోగానే వాటిని డిలీట్ చేశారు. అయినా ఇప్పుడు సిట్టు విచారణలు చేపట్టిన తర్వాత దాన్ని ఎట్లా చేశారంటే టెక్నాలజీ సహాయంతో FSL ఎలికితీత తీశారండి. నాడు ముడుపులు పంపిణీపై వీడియోలు వాటిని పెద్దలకు పంపిన నిందితులు సెల్ ఫోన్లు డిలీట్ చేసిన డేటా ఇంటర్వల్ దాంతో మళ్ళీ ఎలికి తీశారండి. కట్టల మధ్యలో రాయలసీమకు చెందిన ఒక అతను అనుచరుడు కూడా ఉన్నారు. ఈ లిక్కర్ స్కామ్ గురించి 17న కోర్టుకు ఛార్జ్ షీట్ కూడా సమర్పిస్తున్నారండి. ఈ లిక్కర్ స్కామ్లో ఏమిరంటే ఇది 3,500 కోట్ల మద్యం కుంభకోణం అండి. ఇది 3,500 కోట్ల మద్య కుంభకోణం అండి. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం 3,500 కోట్లు దర్యాప్తు బృందం సిట్ అధికారులు కీలక ఆధారాలు కూడా కనుగొన్నారండి. అధునాతన టెక్నాలజీ శాఖలు సహాయంతో మద్యం ముడుపులు సంబంధించిన వీడియోలు సేకరించారు. డండ్లలో దాచిన డబ్బుల వివరాలు అప్పటి ప్రభుత్వ అధికార పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్ ఫోన్లు చిత్రీకరించారంట. ఎందుకు చూడండి, ఎంతెంత డబ్బులు ఉన్నాయి, ఈ 500 ఎవరికి, ఈ డబ్బులు ఎవరికి పంపాలా, ఈ డబ్బులు ఎవరికి పంపాలా అనేది తీశారంట. 500 రూపాయల కట్టలు ఎన్ని ఉన్నాయి, 1000 రూపాయల కట్టలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా తీశారంట. ఆ డన్నుల్లో తీసి పంపిన ఈ లిక్కర్ స్కాము ఆధారాలు కూడా లభించకుండా అది ప్లస్ అవన్నీ వీడియోలు తీశారు. ఈ రాజకసిరెడ్డి గారి కింద పనిచేసే వాళ్ళకందరికీ వీడియోలు తీసి పంపించేవాళ్ళు. తర్వాత ప్రభుత్వం మారంగానే ఆ ఫోన్లన్నీ తీసేసుకొని వాటిని టెక్నాలజీని డిలీట్ చేసేసారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత టెక్నాలజీ ఆ సెల్ ఫోన్లో ఉండేటి అన్నీ డిలీట్ చేసి వాళ్ళకు కొత్త ఫోన్లు కొనిచ్చారు. అయినా ఇప్పుడు సిట్టు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆ డిలీట్ చేసిన దాన్ని కూడా మళ్ళీ రికవరీకి మార్గం ఎతికారు. కాసిరెడ్డి టీం నుంచి సెల్ ఫోన్లు దొరకపోయినా వారు ఈడోలు పంపిన కొందరు నిందితుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు కూడా ఈడోలను డిలీట్ చేశారు. అయితే అధికారులు ఎలాంటి రిట్రీవల్ పరికరాలు ఉన్నాయో తెలుసుకొని డిలీట్ డేటా ఇంటర్వల్ కోసం తాము స్వాధీనం చేసుకున్న నిందితుల ఫోన్లు పంపారు. ఆ ఫోన్లో నుంచి మళ్ళీ ఆ వీడియోలను తీసుకున్నారు. ఆ ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. అధికారులు 2 కీలక వీడియోలు చూసి ఆశ్చర్యపోయారంట. 2,500 నోట్ల కట్టలతో కూడిన డన్లు చూసి సినిమాల్లోనే ఇలాంటి దృశ్యాలు చూశాము అంటూ ఇస్తుపోయారంట. సిట్ అధికారులు త్వరలో దాఖలు చేయనున్న
ఛార్జ్ షీట్లు ఈ ఆధారాలను పొందుపరుచనున్నారు. అవన్నీ బయటకు వస్తే సంచలనంగా జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఒక అతను నల్లటి దుస్తులు ధరించి ఉన్నాడంట, నోట్ల కట్ల మధ్యలో నిలుచుకొని ఉన్నాడంట. ఈ 5 కోట్లు అక్కడికి, ఈ 7 కోట్లు ఇక్కడికి, ఈ 2000 కోట్లు కట్టలు బాక్స్ ఫలానా చోటుకు, ఈ 500 బండల్స్ బ్యాగు ఆ కొర్రీలేకి అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తులకు చెప్పాడంట. రాయలసీమలో వైసీపీ కీలక నాయకుల్లో ఒకరిగా ఆ వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరి డబ్బు ఎవరెవరికి చేర్చారు, ఎలా ఎన్నిసార్లు తరలించారు సమయంలో అక్కడున్న వ్యక్తులు ఎవరు అనే విషయాలపై కూపీ లాగుతున్నట్లు కూడా తెలిసింది. ఇది మన లిక్కర్ స్కామ్లో చేసినారండి. ఈ లిక్కర్ స్కామ్ మీద ఈ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఈ డబ్బులు కట్టలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంతంత దాచారనేది కూడా బయటకు వచ్చింది. ఈ మద్యం కుంభకోణంలో ఈ నెల 17వ తారీఖున ఛార్జ్ షీట్ కూడా వేస్తున్నారు. ఇది 7 దశల్లో ప్రణాళికబద్ధంగా దోపిడీ జరిగిందని సిట్ ఇప్పటి వరకు 40 మందిని నిందితులుగా చేర్చారండి. రాజు కసిరెడ్డితో పాటు మాజీ సీఎం జగన్ సెక్రటరీ ధనంజయ రెడ్డి, వైసీపీ నేత శివిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు 9 మందిని అరెస్టు చేసింది. సాక్షులు, అనుమానితులను 200 పైగా విచారించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న 10 మందికి పైగా విదేశాలకు కూడా పారిపోయారంట. కేసు విచారణలో 3 నెలల పైగా సిట్టు సేకరాలు ఆధారాలు ఈ నెల 17న విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరనున్నాయి. చూడండి, మద్యం ముడుపులు, వసూళ్లు, డండ్లల్లో దాచడం, కీలక వ్యక్తులకు పంపడం, ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేయడం, కీలక వ్యక్తుల పాత్ర, బినామీ ఆస్తులు, హవాలా మార్గాలు విదేశాలకు తరలించడం తదితర విషయాలపై ఛార్జిషీటు దాఖలు చేయబోతున్నారనేది తెలుస్తుందండి. 10 రోజుల పైగా ఇదే పనిలో నిమగ్నమైన సిట్ అధికారులు న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు అనే దానిపై పక్కా ఆధారాలతో పాటు టెక్నికల్ సాక్ష్యాలతో కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయనట్లు కూడా తెలుస్తుందండి. ఇది ఎక్సైజ్ అధికారులు, గత ప్రభుత్వం పెద్దలు, వైసీపీ నాయకుల పాత్ర కూడా ఇప్పటి వరకు లభించిన ఆధారాలు సమర్పించబోతున్నారండి. ఈ నెల 20 నాటికి రిమాండ్ ఖైదీగా రాజు కసిరెడ్డికి 90 రోజులు పూర్తవుతుందంట అండి. ఈలోపు ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే డిస్వాల్ట్ బెయిల్ వస్తుంది. దీంతో అభియోగ పత్రాన్ని సిద్ధం చేసిన సిట్టు సోమవారం నాటికి ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలనేది చూస్తున్నారండి. ఈ నెల 17వ తారీఖున విజయవాడ ఏసీబీ కోర్టులో లిక్కర్ స్కామ్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతుందండి. ఈ లిక్కర్ స్కామ్ చూడండి ఎంత చేశారు. దీనికి కట్టలను గుట్టలను కూడా వీడియోలు తీశారంట. 500 రూపాయల కట్టలు ఓ పక్క, ఇంకో కట్టలు ఓ పక్క, ఈ 7 కోట్లు ఒకనికి, 10 కోట్లు ఒకనికి అని చెప్పి చేశారంట. ఈ జగన్ ప్రభుత్వంలో జరిగిన ఈ 3,500 మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ నెల 17వ తారీఖున ఛార్జ్షీట్ వేయనున్నదండి. ఛార్జ్షీట్లో ఎవరి పాత్రలు, ఎవరి వ్యక్తులు, ఎవరెవరు ఏం చేశారు, అందరి పాత్రలు దీంట్లో ఛార్జ్షీట్లో ఉండబోతాయంట. ఇదేనండి మద్యం స్కాము, లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగింది. జగన్ గారి ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్పై ఛార్జ్షీట్ను ఈ నెల 17వ తారీఖున విజయవాడ ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేస్తారనేది కూడా తెలిసిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.